చందు అయితే శ్రీవల్లిని కలవడానికి రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి అయితే చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి, డబ్బులు అరేంజ్ కాలేదు అని అయితే అనుకుంటూ ఉంటాడు చందు. ఇక చందు కోసమైతే శ్రీవల్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తూ ఉంటూ ఇలా డబ్బులు అరేంజ్ కాలేదు అంటే, ఇప్పుడు డబ్బులు అరేంజ్ కాలేదు అంటే ఖచ్చితంగా మన పెళ్ళి ఆగిపోతుంది. నిన్ను చూసిన మొదట్లోనే నువ్వు నా భర్తవని ఊహించుకున్నాను. ఇప్పుడు కానీ ఈ పెళ్ళి ఆగిపోతే నా పరిస్థితి ఏంటి అసలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ డబ్బులు కానీ లేకపోతే మన పెళ్ళి ఆగిపోతే మన పరిస్థితి ఏంటి బావా అని చెప్పేసి అయితే అంటూ శ్రీవల్లి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ చందుకి అయితే తనకి ఆ డబ్బులు ఎంత అవసరమో చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఈ పెళ్ళి ఆగితే నేను అస్సలు తట్టుకోలేను అని చందు చేయి పట్టుకుని తన భుజం మీద తల వేసుకొని అయితే బాధపడుతూ ఉంటుంది. దానికి చందు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు ఏం చేయాలో కూడా తెలియడం లేదు, నువ్వే నాకున్న దిక్కు అని అయితే అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక చందు అయితే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 10 లక్షలు క్యాష్ కావాలి అని అయితే అంటూ ఉంటాడు వడ్డీకి. అలా అనేసరికి మీ నాన్నతో మాట్లాడించు, అలా అయితే నేను ఖచ్చితంగా ఈ డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తాను అని అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే మా నాన్నకి తెలియకుండా ఈ డబ్బులు నాకు కావాలి, మా నాన్నకి ఈ విషయం ఏమాత్రం తెలియకూడదు అని చందు అనేసరికి అలా ఎలా కుదురుతుంది అని వడ్డీ వ్యాపారి అంటూ ఉంటాడు. అదే టైంలో రామరాజు అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసి చందు అయితే వడ్డీ వ్యాపారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అతని దగ్గరికి రామరాజు వచ్చి పిలుస్తూ ఉంటాడు. అలా పిలవగానే ఒకసారిగా చందు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకు మా నాన్న ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు నన్ను కానీ మా నాన్న ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఏంటని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు చందు. ఇక వడ్డీ వ్యాపారి అయితే అదుగో మీ నాన్న కూడా వచ్చాడు అని అయితే అంటూ ఉంటాడు. భయపడతాడు చందు.